సమాజంలో ఏదైనా మనకి ఇష్టం లేని సంఘటన జరిగినప్పుడు దాన్ని వ్యతిరేకించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నోటికి హద్దు, అదుపు ఉండాలి. అది లేకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడితే చూసే వాళ్ళకు చాలా చిరాకు కలుగుతుంది. ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అదే చేస్తున్నాడు. ఇతను ఇండియాకి వస్తే చితక్కొట్టడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ రేంజ్‌లో అందరిని గెలికేసి ఉన్నాడు. ఇతను వాడే పదాలు వింటే చెవులో నుంచి రక్తం రావాల్సిందే. రీసెంట్‌గానే 'శివాజీ' హీరోయిన్స్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఎలాంటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్స్ ఈవెంట్‌కి వెళ్ళేటప్పుడు చక్కగా చీర కట్టుకొని వెళ్ళండి. సామాన్లు కనిపించేలా పొట్టి దుస్తులు ఎలాంటి అందం ఉండదు అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత సామాన్లు అనే పదం ఉపయోగించినందుకు శివాజీ క్షమాపణలు కూడా చెప్పాడు. అదే విధంగా గరికపాటి కూడా శివాజీ కామెంట్స్‌పై సంధిస్తూ అతను కరెక్ట్‌గానే మాట్లాడాడు కదా! పొట్టి దుస్తులు ధరించే అమ్మాయిలను చూస్తే నా వయసులో ఉన్నవాళ్ళే రెచ్చిపోతుంటారు. ఇక 17, 18 ఏళ్ల వయసు ఉన్నవారు ఎందుకు ఆగుతారు అని అంటాడు. వీళ్ళిద్దరికీ కౌంటర్లుగా నా అన్వేషణ అనే వ్యక్తి వచ్చి సంస్కృత భాష వాడుతూ తిట్టిన తిట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ మీకు ఆ శివాజీకి అమ్మాయిలు వేసుకునే బట్టలు చూసి రెచ్చిపోయే పరిస్థితి వస్తే మీది కట్ చేసుకోండి అంటూ చాలా దారుణమైన భాష మాట్లాడుతూ తిట్టాడు.